కానిస్టేబుల్ వచ్చిండు 2 వీలర్ వేసుకొని. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందటనే నేను ఆడుకుంటాను. వచ్చి వీళ్ళు ఎవరిదానంటే మా తాతయ్య పేరు చెప్పిన నేను. చెప్తే వాళ్ళ మనవరాలు అని అన్నారు. నీకెందుకు నువ్వెవరని నేను అన్నా. అని అంటే ఎస్ఐ గారు రమ్మన్నారు, కేసముద్రం ఎస్ఐ గారు రమ్మన్నారు అని అన్నారు. నన్ను ఎందుకు రమ్మంటారు కేసముద్రం ఎస్ఐ గారు? అప్పుడు కొద్దిగా నోరు వాడిని రమ్మని పో అని చెప్పి తెలియదు కదా నాకు. ఇట్లా అనుకుంటా మళ్ళీ నా ఆట మీద నేను ఉన్నా, సీరియస్గా తీసుకోవాలి. 2 days తిరిగిండు ఆయన. తిరిగిన తర్వాత సీరియస్నెస్ మా మామయ్యకు తెలుసు, మా మేనమామకు. మా తాతయ్య మా మేనమామ ఊళ్ళో 2-3 పొలిటీషియన్ లీడర్స్ వాళ్ళు నన్ను తీసుకొని పోయిళ్ళు. పోతే అక్కడ చెప్పిండు అన్నట్టు, ఈమె చదివేది ఏంది ఇవంతా పోతానని చెప్పి ఇట్లా రాసింది, లెటర్ దొరికింది, చిన్నపిల్ల కాబట్టి మేము అరెస్ట్ చేయలేకపోతాను, కౌన్సిలింగ్ ఇద్దామని అనుకుంటాను, చదివించుకుంటారా లేకపోతే అరెస్ట్ చేయాలని చెప్పి కొద్దిగా కూర్చోబెట్టి సీరియస్గానే మాట్లాడు. లేదు నేను రాయలేదు, అది రాయలేదు, ఇది రాయలేదు అని చెప్పి నేను చెప్పిన తర్వాత మళ్ళీ గూడూరు నుండి సిఐ గారు రమ్మన్నారు అని చెప్పి. ఇప్పుడు మాది సర్కిట్, డాడీ వాళ్ళది గూడూరు, పెద్ద గూడూరు అన్నట్టు. మా మమ్మీని మా నాన్నమ్మను మా తాతయ్యని పిలిపించుకొని సిఐ గారు మీ తీసుకురాండి మయూర్ని అని చెప్పి అన్నారు. నేను ఇక్కడే ఉన్నా. వీళ్ళు వచ్చిళ్ళు నా కోసం, వచ్చి వీళ్ళు తీసుకొని పోయిన తర్వాత అప్పుడు దయానంద రెడ్డి సార్ అనుకుంటా సిఐ, ఆయనకు 2 ఆడపిల్లలే. నాది 10th రిపోర్ట్ అడిగాడు. చెప్పిన మార్క్స్ ఇంత మంచిగా చదువుకుంటాను, ఇంత తెలివి ఉన్నది, పార్టీలకు ఎందుకు పోతానని అంటాను అని చెప్పన్నా. నేను అనలేదు, నేను అస్సలు కానలేదని నేను అన్నా. లేదు లెటర్ వచ్చింది దీని మీద ఉన్నది, నువ్వు కనుక చిన్నపిల్లవు కాకపోతే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళం నిన్ను, నువ్వు చదువుకోవాలని అనుకుంటే నేను నీకు బుక్స్ ఇప్పిస్తా, నేను హాస్టల్లో జాయిన్ చేస్తా, నేను ఒక దత్త బిడ్డ లెక్కనే నేను చూసుకుంటా, నీ ఎడ్యుకేషన్ మొత్తం నేను చూసుకుంటా, నేను మంచిగా చదువుకో, ఇంటర్ చేయి, డిగ్రీ చేయి, జాబ్ చేయి, ఎందుకు అనవసరంగా పోయి లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటాను అని చెప్పి ఇట్లా నేను పోను, నేను ఆల్రెడీ ఇంటర్కు హన్మకొండకు నేను అప్లై చేసేసుకున్నా అని చెప్పి చెప్పినాక ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి కనుక మళ్ళీ ఇట్లాంటివి ఏమన్నా తెలిసి ఉంటే మాత్రం ఇవన్నీ ఏం చూడం మేము, ఆడపిల్ల అని చెప్పి చిన్నపిల్ల అని ఏం చూడం, అరెస్ట్ చేస్తాం అది ఇదని కొద్దిగా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాను.